మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మనం చాలా చరిత్ర గల ఒక హిస్టారికల్ టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇది మన తమిళనాడులో ఉన్న దిండిగల్ ప్రాంతంలో ఉన్న దిండిగల్‌కి ఆల్మోస్ట్ ఒక 14 కిలోమీటర్స్‌లో ఉన్న ఒక విలేజ్‌లో ఉంటుంది. అదే పాతాళ శంభు మురుగన్. పాతాళ శంభు మురుగన్ అంటే ఇక్కడ మురుగన్ టెంపుల్ పాతాళంలో ఉంటుంది. మనం ఎక్కడ చూసుకున్నా సరే ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా మురుగన్ టెంపుల్స్ వచ్చి ఒక కొండపైనే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఒక పాతాళంలో ఉంటుంది. అలాగే ఇది ఆల్మోస్ట్ ఒక 1000 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ ఇది. ఆల్మోస్ట్ ఒక 1000 సంవత్సరాల వెనకాల ఇది బిల్డ్ చేశారు. కానీ మనం వెళ్ళి ఇప్పుడు లోపలికెళ్ళి ఆ స్వామీజీని దర్శించుకొని ఆ ప్రత్యేకతలు ఏంటి, అవి ఏంటి అవన్నీ కలిపి మనం చూద్దాం రండి. ఆల్మోస్ట్ మనకి చూస్తే ఇక్కడ నార్మల్ డేస్లో ఎప్పుడైనా వస్తే కనుక ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లైన్ ఉంటుంది లోపల నుంచి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే చూడొచ్చు క్యూ ఎంత దూరం ఉంటుందో. కానీ ఈ రోజు అయితే కొంచెం ఫ్రీగా ఉంది. బట్ మనం ఆల్మోస్ట్ 1 to 2 కిలోమీటర్స్ చాలా లైన్ ఉంటుందంట. ఈరోజు మాత్రం ఖాళీగా ఉంది. దండి చూద్దాం. ఇప్పుడు మనం టెంపుల్ ఎంట్రన్స్లోకి వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్లో వచ్చిన తర్వాత మనం ఎవరైనా సరే డొనేషన్ ఏదైనా ఇవ్వాలంటే కూడా వచ్చి ఇక్కడ ఏంటంటే టెంపుల్కి మనం ₹1 హుండీలో కానీ అలాంటిది ఏంటంటే ఒకవేళ దేవుడికి ఏమైనా ఆఫర్ చేయాలనుకుంటే ఇక్కడ డొనేషన్ చేయొచ్చు. అది ఓన్లీ పూర్ పీపుల్కే యూజ్ చేస్తారనమాట. ఇది కేవలం అలాగే అన్నదానం, ఇది నిత్యాన్నదానం ఉంటుంది ఇక్కడ. సో అది పూర్ పీపుల్కి వాళ్ళకి ఇస్తారు. ఏదైనా డొనేషన్ ఇవ్వాలంటే ఇక్కడ రిసిప్ట్ తీసుకుని డొనేషన్ మనం చేయవచ్చు అనమాట. ఎంతో మహిమ గల ఈ పాతాళ శంభు మురుగన్ స్వామి కోసం ఇళయరాజా గారు కూడా ఆయన ఒక 5 ట్యూన్స్ తయారు చేసి స్వామికి అర్పితం చేశారనమాట. ఆ 5 ట్యూన్స్ మనకి ఇక్కడ ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళు డైలీ కూడా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారనమాట. అలాగే మనకి ఎంట్రన్స్కి ముందు మనం ఒక గుళ్ళోకి లోపలికి వెళ్ళే ముందు మనకి కరుప్పన్ స్వామి ఇక్కడ దర్శనించుకుంటారు. కరుప్పన్ స్వామి దర్శనం చేసుకుని అప్పుడు లోపలికి వెళ్తారు అందరూ ఎవరు వచ్చినా సరే. సో మనం కూడా దర్శనం చేసుకుని లోపలికి వెళ్దాం. మనము ఇంతకుముందు చెప్పాను కదా, అక్కడ ఎంట్రన్స్లో మనం అక్కడ లైన్ స్టార్ట్ అయితే ఆ తర్వాత ఇలా వచ్చి ఆల్మోస్ట్ ఇవన్నీ నిండిపోతాయంట బిజీగా ఉన్నప్పుడు. అలాగే కాకుండా చూడండి, ఇలా తీసుకుని ఇలా వచ్చి ఆల్మోస్ట్ ఎక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ఎన్ని లైన్లు ఉన్నాయో చూడండి మీరు, ఎన్ని లైన్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 to 4 కిలోమీటర్స్ కూడా లైన్ ఉంటుందంట బిజీగా ఉన్నప్పుడు. సో నార్మల్ డేస్లో అయితే 1 కిలోమీటర్, ½ కిలోమీటర్. ఈరోజు శివరాత్రి అవటం వల్ల కొంచెం రద్దీ తక్కువగా ఉందన్నమాట. చాలా తొందరగా కూడా స్వామిని దర్శించుకోవచ్చు ఈరోజు. సో మనం కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాం రండి. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఈ స్వామీజీ దగ్గరికి ఎవరు వచ్చినా ఎంత వీఐపీ అయినా ఉండే, మనకి తిరుపతిలో వీఐపీకి సెపరేట్ దర్శనాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ ఎటువంటి స్పెషల్ అటువంటిది ఏమీ లేదు. ఎవరైనా సరే నార్మల్ క్యూలోకి రావాలి, నార్మల్ క్యూలో నుంచి దేవుణ్ణి దర్శించుకుని వెళ్ళాలన్నమాట. సో ఇది అంత ప్రత్యేకతంగా ఉంటుంది. ఎందుకంటే బయట అయినట్టు వీఐపీలు అంటే సెపరేట్గా ఒక ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరికైనా ఒకటే ట్రీట్మెంట్, వాళ్ళందరూ ఇదే లైన్లో వెళ్ళి ఇదే ఉండాలి. ఒక్కొక్కసారి ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కొక్కసారి 2 hours 3 hours కూడా ఒక్కొక్కసారి 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ కూడా లైన్లు ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా ఇదే లైన్ నుంచి రావాలి, మనం కూడా ఇదే లైన్లో వెళ్ళి దర్శించుకున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం శివుడిది కూడా కొంచెం భూమిలోకే ఉందన్నమాట, పాతాళంలోకి ఉంది నంది శివుడు. సో మనం ఈరోజు మహాశివరాత్రి కూడా శివుడి దర్శనం కూడా జరిగింది. సో
మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల క్రితమే ఇది స్వామీజీని ఇక్కడ ఒక గుహలో చూసి స్వయంభూ కింద గుర్తించడం జరిగింది. అప్పుడులో ఉన్న మహారాజు స్వయంభూ కింద చూసి ఇక్కడ పాతాళంలో ఉన్న మురుగన్ స్వామిని చూసాడనమాట. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల దగ్గరగా ఇక్కడ తమిళ్లో ఎప్పుడు ఏం చేశారు ఆల్మోస్ట్ అప్పుడు చేసిందే పాతాళంలో ఉన్నది. దాని తర్వాత ఈ ఆలయం అనేది ఒక 300 సంవత్సరాల క్రితం రీబిల్డ్ చేశారు అనమాట. మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి అంతా కూడా అందరికీ కూడా తెలియజేశారనమాట. ఇది మళ్ళీ అప్పుడులో ఉన్నది ఏంటంటే పాతాళంలోనే అలాగ ఉండేది మురుగన్ స్వామి టెంపుల్. ఇప్పుడు అందరికీ దర్శించుకోవడం కోసం రీబిల్డ్ చేశారంట ఒక 300 years బ్యాక్. ఇక్కడ ఈ టెంపుల్కి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కరంగలై మాల అని చెప్పి ఇక్కడ ఇస్తారనమాట. ఈ కరంగలై మాల అనేది చాలా ప్రత్యేకమైనది. ఏంటంటే 48 రోజులు స్వామి దగ్గర పూజ చేసి ఆ పూజ చేసిన మాలని మనకి ఇస్తారు ప్రసాదం కదా. ఆ మాలకి ఏంటంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ, బాడీలో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా సరే, లేకపోతే మనకి ఏమైనా మంచి కార్యం ఏదైనా అనుకున్నది సాధించాలన్నా ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. చాలామంది దీన్ని నమ్ముతారు. అలాగే మనం చూసుకోవచ్చు కూడా మన తెలుగులో చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, అలాగే చేసుకుంటే శ్రీకాంత్ గారు, ఇలాగా తమిళ్లోకి వెళ్తే ధనుష్ గారు, అలాగే వేరే చాలామంది ఈ మాల ధరించిన వాళ్ళు ఉన్నారు. ఈ మాల ఏంటంటే వికలాంగులకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వెళ్ళి కౌంటర్లో వెళ్ళి అడిగి వికలాంగులు అని చెప్తే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. అలాగే వేరే వాళ్ళకైతే మాత్రం చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ మాల ఏంటంటే ఒక చెట్టులోంచి దాన్ని ఒక డిజైన్ తీస్తారన్నమాట. ఒక పూసల కదా, ఆ చెట్టులో ఉన్న చెక్కని పూస కింద మలిచి చేస్తారు. ఆ మలిచింది ఏంటంటే ఆ పులుసు యొక్క ఒకటి 6 mm ఉంటే 1200 రూపీస్, 7 mm అంటే 1500, 8 mm ఉంటే 1600, 10 mm ఉంటే 2000 అనమాట. సో ఇలా డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ మాల్ని కూడా ధరించడానికి కొన్ని మనం పాటించాల్సి వస్తుంది. ఆ పాటించాల్సినవి అంటే ఇక్కడ కింద రాశారు. ఏంటంటే మనం ఎప్పుడైనా కటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా చావుకి కానీ ఇలాంటిప్పుడు వేసుకెళ్ళకూడదు ఆ మాల్ని. అలాగే ప్లస్ మనం ఎప్పుడైనా నైట్ పడుకునేటప్పుడు తీసి పక్కకు పెట్టాలంటే పెట్టుకోవచ్చు. అలాగే దీనికి ఏంటంటే ఫుడ్ నియమాలు ఏమి లేవు. ఎటువంటి ఫుడ్ అయినా మనం తినచ్చు. సో ఈ కరంగలై మాల చాలా ప్రత్యేకమైనది, చాలా మహిమ కలిగినది అన్నమాట. సో ఆ మాలని మనం కూడా వెళ్ళి తీసుకుందాం, చూద్దాం రండి.